రక్షణ పొందిన వ్యక్తి రక్షించబడాలంటే, రక్షణ పొందిన వ్యక్తి మళ్ళీ రక్షించబడటం ఏంది? విడ్డూరంగా అనిపించట్ల. విడ్డూరంగా జీవిస్తే విడ్డూరంగానే ఉండిద్ది మన జీవితాలు. రక్షణ పొందిన వ్యక్తి రక్షించబడాలంటే, మనం బాప్టిజం తీసుకుంటే చాలులే, నేను దేవుని బిడ్డ అయ్యాను, నేను ఎట్ట జీవించినా నేను సత్తే పరలోకమే అని జీవించే వాళ్ళు ఉన్నారు. ఏది? భయము భక్తి లేక, దేవుని యందైనా భయము భక్తి లేక బాప్టిజం తీసుకొని వారి చెడుతనాన్ని విడిచిపెట్టకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. ఒక పక్క గ్రంథంలోని విషయాలు దేవుని ఆత్మ మొరపెడుతున్నా కానీ, మొత్తుకుంటున్నా కానీ పెడచెవిని పెట్టే చెవి వాక్యానికి ఇవ్వని వారు ఉన్నారు. బాప్టిజం తీసుకొని దేవుడు ఏదైతే అసహించుకుంటాడో, అసహ్య కార్యాలు ఉంటాయో ఆ కార్యాలను జరిగిస్తానే వాటి యందు సంతోషించేవారు నేడు సంఘాల్లో కూడా ఉన్నారు. భయము వణుకు లేదు దేవుడంటే. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోమన్నాడు. తిమోతి గారు ఆయన బోధించే బోధకుడికి ఏమని హెచ్చరికలు జారీ చేశాడు పౌలు గారు? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త పడమన్నాడు. మన బోధ వాక్యానుసారంగా ఉండి మన బ్రతుకు లేకపోయినా, బ్రతుకుండి బోధ వాక్యానుసారంగా లేకపోయినా రెండు వ్యర్థమే. రెండు జోడెద్దులు లాంటి. విశ్వాసానికి తగ్గట్టే మన క్రియలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభువు కూడా క్రియలను బట్టి వారు ఎట్టివారో మీరు తెలుసుకోవచ్చు అన్నాడు. ఏది? శాస్త్రుల పరిశీలన గురించి కానీ, ఇప్పుడు మన మధ్య సంఘాల్లో ఉన్నటువంటి భక్తిహీనంగా నడిచే వారి గురించి కానీ, క్రియలను బట్టి వారు ఎట్టివారో మీరు తెలుసుకోవచ్చు. మేము 100 మాటలు చెప్పనక్కర్లా, క్రియలను బట్టి వీళ్ళు పలానా వ్యక్తులు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని మనం స్టాంప్ వేసుకోవచ్చు. క్రియలే మనకు ఆధారం. ఒట్టి మాటలు ఎన్ని మాట్లాడుకున్నా ఇవి అర్థమే.